హే హర్ష, ఆ అమ్మాయి ఎవరు? మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? యూ చీటర్! వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుని నన్ను మోసం చేస్తావా? లైఫ్లో నీ మొహం నాకు చూపించుకు. గుడ్ బై అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లెసన్. నాకు ఇలానే కావాలి. నాన్న ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు వాడు మంచివాడు కాదు, వద్దు అని. కృష్ణ, ఒకే ఫ్లైట్. అన్నా 50 చేంజ్ లేదు, రేపు తీసుకో. ఈయనేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నావురా? చిన్న పని ఉంది. క్లాస్లో ఉన్నా సార్. క్లాసా? ఎవరి క్లాస్లో? సార్ అది యాక్చువల్లీ నేను ఇక్కడ. రే, ఈరోజు నువ్వు కాలేజీకి రాలేదని తెలుసు. దొరికిపోయావు కానీ ఎక్కువ నటించకు. సార్ సారీ, మ్యాటర్ ఏంటి చెప్పండి సార్. ఈరోజు కాలేజీకి వచ్చేటప్పుడు నా ల్యాప్టాప్ మర్చిపోయాను రా. ఎలాగూ నువ్వు మా ఇంటి దగ్గరే కదా ఉండేదని కాల్ చేశా. అర్జెంట్ పని మీద ఇప్పుడు బ్యాంక్ వెళ్తున్నా సార్. అంతేరా, నువ్వు కాలేజీకి రాకపోయినా నీకు అటెండెన్స్ చేస్తాను చూడు. నాది బుద్ధి తక్కువ. సార్ ల్యాప్టాప్ ఎక్కడుంది సార్? హాల్లోనే ఉంటుంది చూడు. అలాగే సార్. కీ పూలకుండి కింద ఉంటుంది. ఓకే సార్, నేను తీసుకొస్తా. ఇంకా ఈరోజు కూడా నా బ్యాంక్ పని అయినట్టే. ఏంటి డోర్ ఓపెన్ చేస్తుంది? ఎవరు వచ్చుంటారు? మేడం, నందిని అనే పేషెంట్ ఏ రూమ్ మేడం? సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. నందిని ఇలా చేసావేంటమ్మా? హర్షన్ నమ్మి మోసపోయాను నాన్న. నువ్వెంత చెప్పినా నేను వినలేదు. ఐఎమ్ వెరీ సారీ నాన్న. ఆ స్టూపిడ్ మోసం చేస్తే నన్ను వదిలేసిపోతావమ్మా. సారీ నాన్న. సంజు, చాలా థ్యాంక్స్ రా. సమయానికి వచ్చి నా కూతుర్ని కాపాడావు. సార్ డాక్టర్ పిలుస్తున్నారు. లవ్ ఫెయిల్యూరా? ఆశ్చర్యంగా ఉంది. నీలాంటి అమ్మాయిలు ఇంకా ఉన్నారా? ఐ మీన్ నీలా ఇంత సిన్సియర్గా లవ్ చేసే అమ్మాయిలు ఇంకా ఉన్నారా అని. థ్యాంక్సా? ఎందుకు? నీ ప్రాణాలని కాపాడినందుక? మీ నాన్నే మళ్ళీ చూసినందుక? నన్ను కాపాడి నాన్న ప్రేమను చూపించినందుకు. ఓ, అంటే మీ నాన్న ప్రేమ నీకు తెలీదా? సంజు. సార్, ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారంటరా. ఏదో పని ఉందని చెప్పావు కదా, వెళ్ళి చూసుకోరా. పర్లేదు సార్, నేను డిశ్చార్జ్ అయ్యే వరకు ఉంటాలే. చాలా థ్యాంక్స్ రా. అయ్యో సార్. అరే, కొంచెమైనా వర్కౌట్స్ చేయరా నాలాగా, లేకపోతే ఇంకా నీ పొట్ట తగ్గదురా. ఇంకెప్పుడు తెలుసుకుంటావురా? రే చందు, బండెక్కు. మీ క్లాస్ లేదారా? లేట్ వచ్చానని అలో చేయలే. ఫస్ట్ పీరియడ్ వరకు బయటే. బాయ్రా మావా. సరే బాయ్రా. 1 monthలో ఎగ్జామ్స్. అసలు వీళ్ళు ఇంకా చదవరా? తిరుగుతూనే ఉంటారా? అదేంటో వాళ్ళు ఎప్పుడు బైక్ల మీద తిరుగుతూనే ఉంటారు. ఈ కాలేజీలో వాళ్ళకున్న ఫ్రీడమ్ ఎవరికీ లేదేంట్రా? వాడికేంట్రా, లక్షలు ఆస్తుంది. వాడు ఫెయిల్ అయినా వాళ్ళ బాబు ఏదో ఒకటి చేసి మళ్ళీ సీట్ కొనేస్తాడులే.
హే కార్తీక్, సారీ అజయ్, బై మిస్టేక్ వచ్చింది. కార్తీక్ వెళ్ళిపోయి నీ మీద కేసేసాను. కొడక ఏంట్రా బ్లాక్ గారిని అలా కొడుతున్నాడు వాడు? అజయ్ ప్లీజ్ అజయ్, సారీ. సంజు అన్న ప్లీజ్ నన్ను కాపాడవా, బాల్ చూసుకోకుండా వేశాను. సారీ చెప్తున్నా కొడుతూనే ఉన్నాడు. రేయ్ నన్నే కొడతావురా? రేయ్ వాడిని మర్యాదగా నా సైడ్ పంపించు. పంపకపోతే? చూడు సంజయ్, నువ్వు మళ్ళీ మళ్ళీ నా విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు. నేనెవరో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసు కదా. నువ్వు క్లాస్కి వెళ్ళు. వాడు సారీ చెప్పాడు, అయినా నువ్వు వాడిని కొట్టాలంటే ముందు నన్ను కొట్టరా. కొట్రా. ఏంట్రా హీరో నువ్వేమైనా? రేయ్ నీ సంగతి తర్వాత చెప్తాను రా. హే పోరా. అంతేలే దివ్య, ఒక ముద్దు పెట్టొచ్చు కదా. అన్ని ఫోన్లోనే కావాలరా నీకు? ఏ చందు నువ్వు పోరా. నువ్వేం పట్టించుకోకు దివ్య, నువ్వు పెట్టేసాయి. ఒక్కడవే ఇక్కడ ఏం చేస్తున్నావురా? రే సంజు, ఏమైందిరా? ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదురా, చెప్పు. తాతయ్య కాల్ చేస్తేనే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఇదిగో లైన్లో ఉన్నాడు, ఒకసారి అంటే మాట్లాడు. బా. హలో సంజు. చెప్పు తాతయ్య. వినపడుతుందా? ఎన్నిసార్లు కాల్ చేయాలరా? అసలు నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? టైంకి తింటున్నావా? అసలు ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా తాతయ్య, నువ్వెలా ఉన్నావు? నేనేం బాగాలేను. నువ్వు ఈ సంవత్సరం అయినా పెళ్లి చేసుకుంటావా లేదా? ఇక్కడ మీ అమ్మా నాన్న చాలా బాధపడుతున్నారు, అర్థమైందా? అర్థమైతుందిలే. ఒకసారి మీ నాన్నకు కాల్ చేయి. ఆయనకింతకి కోపం తగ్గిందా? నువ్వు పెళ్లి చేసుకో, తగ్గుతుంది. తాత ఊరికే ఫోన్ చేసి పెళ్లి పెళ్లి అన్న బుర్ర తినకు. సంజు ఒకసారి నేను చెప్పేది విను. తాత నేను మళ్ళీ కాల్ చేస్తా. సంజు సంజు సంజు. నందినిలా ఉందేంటి? చందు ఈ బ్యాగ్ పట్టుకోరా. త్వరగా రారా. హాయ్. హాయ్. ఏంటి కవర్లో? మళ్ళీ సూసైడ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? లేదు, జస్ట్ టాబ్లెట్స్ అంతే. సార్ తనకి ఏ టాబ్లెట్స్ ఇచ్చారు? స్లీపింగ్ టాబ్లెట్స్. స్లీపింగ్ టాబ్లెట్సా? ప్రిస్క్రిప్షన్ ఉందా? చూపించింది సార్. అలా ఎలా నమ్ముతారు సార్? అది ఫేక్ అయి ఉండొచ్చుగా. చా. హలో, నీకెందుకు స్లీపింగ్ టాబ్లెట్స్? ఈ టాబ్లెట్స్ నాకు కాదు, మా నాన్నకి. మీ నాన్నకా? ఆగు ఒకసారి ఫోన్ చేసుకో. ఆ పని చేయకు ప్లీజ్. టాబ్లెట్స్ నాకే, కానీ చావడానికి కాదులే. నాకు నిద్ర పట్టట్లేదు, అందుకే కొనుక్కున్నా. నువ్వు చెప్పేది నిజమేనా? అయ్యో నిజం, నాకు నిద్ర పట్టట్లేదు. సరే నీకు నిద్ర పట్టడానికి వేరే మార్గం చెప్పనా? చల్లగా 2 బీర్లేసావు అనుకో, అప్పుడు ఈ టాబ్లెట్స్తో పనే ఉండదు. ఏదో చెప్పా, నువ్వు అలవాటు చేసుకుంటే నిద్ర అదే పడుతుంది. నాకు ఏ అలవాట్లు అక్కర్లేదు. సరే మంచిది, ముందు ఆ టాబ్లెట్స్ ఇవ్వు. హే ప్లీజ్ రే. ఇస్తావా? కాల్ చేయనా? తీసుకో. హలో, బీర్లు కావాలంటే చెప్పు, నేను తీసుకొస్తా. నో థ్యాంక్స్. రే ప్రసాద్, ఒకసారి ఇట్రారా. అరే ఒక్క నిమిషం రా. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫోటో షూటింగ్ చేస్తున్నాం బ్రో. రే ఈ పిల్ల బచ్చాలతో చేస్తే నీకేం సబ్జెక్ట్ వస్తుందిరా? మీ అందరికీ సడన్ స్టార్ స్టైల్ చూపిస్తా, నాతో రండిరా. స్టైల్ బాగుందా? నాకేం అర్థం కాలే. ఏమైందిరా? స్టైల్ ఫోజ్ పెడతా ఉన్నావు కదా, అందుకనే ఆగా. అరే అర్థం కావట్లేదా? ఇదేరా స్టైలు. నెంబర్ నానా, నీ మొబైల్ ఒకసారి ఇవ్వు. అక్కడే ఛార్జింగ్ పెట్టానమ్మా. హలో. హలో, ఎవరు? వాయిస్ గుర్తుపట్టలేదా? లేదు. నేను సింహ సార్ కూతుర్ని, నందిని. హో, సూసైడ్ కేసా? చెప్పేంటో. నిద్ర పట్టట్లేదు. అయితే నేనేం చేయాలి? నువ్వే చెప్పావు కదా బీరు తాగితే నిద్ర బాగా వస్తుందని. అప్పుడేదో చెప్పానులే. అయితే నాకు నిద్ర పట్టట్లేదు, బీర్ తీసుకొస్తావా?
ఆ రోజు నేనేదో జోక్గా చెప్పాను, నువ్వు సీరియస్గా తీసుకున్నావా? ప్లీజ్ తీసుకురావా? సరిగ్గా నిద్రపై 10 రోజులు అవుతుంది. సరే, ఎక్కడికి తీసుకురావాలి? మా ఇంటికే. మా డాడీ పడుకున్నారు. అంత సీన్ లేదు, మీ డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. సరే, ఒక పని చేయి, నువ్వు గేట్ దగ్గరికి రా, నేను అక్కడికి వచ్చిస్తా. కాదు, నాకు కంపెనీ కావాలి. మీరు కూడా నాతో కూర్చొని తాగండి. డాడీ గురించి ఏం భయం లేదు. ఆయన ఒక్కసారి పడుకుంటే మధ్యలో లేవరు. ప్రాబ్లం రాదుగా. సరే, వస్తానులే. హలో, నా అకౌంట్లో బ్యాలెన్స్ లేవు. సరే, నేను ఫోన్ పేలో పంపిస్తానులే. Cheers. ఇంత చేదుగుంది, ఎలా తాగుతారు అసలు? చేదు మంచిదేలే, తాగు. మందు లోపలికి వెళ్తేనే లోపల ఉన్న బాధ బయటకు వస్తుంది. ఏం పర్లేదు, తాగు. నాకు ఇంకొకటి ఇవ్వు. ఇవ్వరా? అందుకే మామ, అమ్మాయిలకు మందు అలవాటు చేయకూడదు. అలవాటు లేకుండానే గ్యాప్లో 2 లేపేసింది. హో, నేను అప్పుడే 2 తాగేసానా సంజు? నా కొడుకు ఏమనుకుంటున్నాడు? వాడేమన్నా తోపా? వాడిని నేను నమ్మడం నా తప్పేలే సంజు. మా అమ్మను ఒప్పించి, మా నాన్నను ఒప్పించి, ఇలాగే దగ్గరగా కూర్చోబెట్టి పెళ్ళికి రెడీ అవుతే వాడు ఎలాంటి వాడు అని చివర్లో తెలిసింది. లోఫర్ నా కొడుకు వాడు. నాకెళ్ళ ముందే వాడు వేరే అమ్మాయితో రూమ్లో ఉన్నాడు. నాన్న చెప్తూనే ఉన్నాడు వాడు మంచోడు కాదు అని. మీ అబ్బాయిలు ఉన్నారే, ఒక అమ్మాయి మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే వరకు దాన్ని ఎమ్మటి రోజు కుక్కలా తిరుగుతారు. అదే ఒకసారి యాక్సెప్ట్ చేశాక దాన్ని మీరు కుక్కలా తిప్పించుకుంటారు. రేయ్, మనకి ఈ క్లాస్ అవసరమా ఇప్పుడు? సంజు, అబ్బాయిలు అందరూ అంతే. ఒకసారి రీచ్ అయ్యాక గేమ్ మీరు ఆడతారు. పోనీలే అని బెండ్ అయితే ఇక మొత్తం మమ్మల్ని కంట్రోల్ చేస్తూ బానిసలా చూస్తారు. మామా, ఈ అమ్మాయికి ఎక్కేసిందిరా, అనవసరంగా కాపాడా. ఎరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బిల్డింగ్ హైట్ చూస్తున్నా మామ, దూకి సావడానికి. రేయ్, రారా. సర్లే, వదిలేయండి. ఇంత అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి తన బాధని చెప్తుంటే వినకుండా చచ్చిపోతానంటావా? మామా, ఇంతకంటే బిగ్ ఇన్సల్ట్ నా లైఫ్లో లేదురా. తనకెక్కిందిరా. నేను బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను, నన్ను వదిలేరా. ఇద్దరం కలిసే వచ్చాం, ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం, పదా. గుడ్ నైట్ నందు. గుడ్ నైట్, బాయ్. నీ గుడ్ నైట్ తీసి ప్లగ్లో పెట్టు. ఇలా బీర్ తాగించి ఇన్సల్ట్ చేపిస్తావా? ఈ మాత్రం బీర్ నేను హాస్టల్లో తాగలేనా? నందు, పబ్కి వెళ్దామా? సిగరెట్ తాగిచ్చావు, మందు కూడా నేర్పించావు, ఇంకా నన్ను ఎంత స్పాయిల్ చేద్దామని ప్లాన్ చేసావురా? చూడు, ఒకటి గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయి ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఈ సమాజం వాళ్ళకి నచ్చినట్టుగా అనుకుంటారు. వాళ్ళు అలా అనుకోకముందే మనం అన్నీ అనుభవించాలి. హే, ఏదో ఒకటి చెప్పైతే నన్ను కన్ఫ్యూజ్ చేస్తావురా. చూడు, నువ్వు మొన్న చచ్చిపోదాం అనుకున్నావు. నేను అక్కడికి రాకపోయి ఉంటే నువ్వు చచ్చిపోయేదానివి. చచ్చిపోయేంత ధైర్యం నీకు వచ్చినప్పుడు ఇలా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండాలి. హే, నాకు ఇవన్నీ నచ్చవు సంజు. లేదంటే నువ్వే ఇంటికి రా. ప్లీజ్ పోదాం నందు. నాకు మూడ్ లేదురా, లేకపోతే వాడిని తీసుకెళ్ళు. వీడితోనా? వీడితో వెళ్తే పని అస్సలే కాదు. అంటే అబ్బాయి అమ్మాయితో వెళ్తే ఎంట్రీ ఫీజు ఉండదు, అన్లిమిటెడ్గా తాగొచ్చు. ఆహా, ఇంత ఫిలాసఫీ చెప్పినప్పుడే అనుకున్న ఏదో ఉంటుందని. నువ్వు తాగడానికి నన్ను యూజ్ చేసుకుంటావా? సరే, వెళ్దామా వద్దా? నాకు ఇంట్రెస్ట్ లేదు. లేకపోతే మా ఇంటికి రండి, నేను ఇస్తా పార్టీ. ఇది గుడ్ ఐడియా. అంటే మీరెక్కడ దొరికారురా నాకు? చందు ఎక్కడా? ఏం జరిగింది? ఏం జరగలేదు సంజు. నందు, కోపం రానేకు చెప్పు.
అది ఏరా మావా నైట్ ఎన్ని రౌండ్లు అయినా ఆంటీతో రెండే మావా. ఎవర్రా ఈ ఫ్యాటీ? మన కాలేజీలో ఎప్పుడు చూడలేదు. అది మన కాలేజ్ పిల్ల కాదు మావా. హో, ఆ సంజయ్ గారు తిరుగుతున్నాడన్నావు, అది ఇదేనా? ఇదే మావా. ఒకసారి వెళ్ళి పలకరించొస్తా. హాయ్, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? సంజయ్ గారి కోసమా? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నావు అసలు? సంజు గాడికేనా అవకాశం ఇచ్చేది? ఒకసారి నా టేస్ట్ కూడా చూడు. స్వర్గం అంటే ఏంటో చూపిస్తా. ఇంకొక్క మాట ఎక్కువ మాట్లాడినా చెప్పుతో మొహం పగిలేలా కొడతా. మూసుకుని వెళ్ళరా ఇక్కడి నుంచి. నీలాంటి పొగరెక్కిన ఆడదాని టచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆలోచించుకో బేబీ. హెత్తు. దీని బ్యాక్ ఏంట్రా అంతుంది? ఓ మై గాడ్. సరే, నువ్వు ఇంటికెళ్ళు. సంజు, మా నాన్నకేం చెప్పుకో. ఏం చెప్పనులే, నువ్వెళ్ళు. ఈ రోజు రాత్రి నేను వస్తాను. వదలరా, నా కొడుకు నందు నేర్పిస్తారా? చెప్పు నందు. ఒకసారి ఇంటికొస్తావా? నో, ఇక నుంచి నీతో తాగకూడదని చెప్పి డిసైడ్ అయిపోయా. అయ్యో, నేను తాగడానికి రమ్మంటలేదు. ఆ లోఫర్ గాడు మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. నీతో కాసేపు మాట్లాడితే అవన్నీ మర్చిపోవచ్చని రమ్మంటున్నా. అందుకే. అయితే నీకు వేరే ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, కానీ నువ్వుంటే బాగుంటుందని. ప్లీజ్ సంజు, రావచ్చు కదా, నా మూడ్ బాగాలేదు. నో, ఫోన్లో మాట్లాడు. లేదు, డైరెక్ట్గా ఇంటికి రా, కలిసి మాట్లాడాలి. ప్లీజ్ సంజు. బైక్ కొంచెం మార్నింగ్ రిపేర్ వచ్చింది, నిద్ర కూడా వస్తుంది. సారీ నందు, నేను ఇప్పుడు రాలేను. హే, సరే, ర్యాపిడో వాడితో ఒక బీర్ బాటిల్ పంపించు. దీనికి అనవసరంగా తాగుడు అలవాటు చేశా. రే సంజు. సార్. ఏంటి పొద్దున్నే ఎవరితో గొడవపడి కొట్టావంట? ఏం లేదు సార్, ఆ జయగఢ్ బిహేవియర్ బాగాలేదు. చూడు సంజు, ఈ మధ్య నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. వింటున్నావా? నువ్వు ఇలానే చేస్తే కాలేజీ వాళ్ళ దృష్టిలో నెగిటివ్ అయిపోతావు. అసలు నువ్వు కాలేజీకి రావడమే తగ్గించేశావు. చూడు, ప్రిన్సిపల్ గారు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. స్పోర్ట్స్ కోటా వాళ్ళ అటెండెన్స్ని చాలా సీరియస్గా తీసుకోమన్నారు. సార్, మీరే ఇలా మాట్లాడితే ఎలా? మీకు నా గురించి తెలుసుగా. ఎంత తెలిసినా ఈసారి అటెండెన్స్ విషయంలో నేనేం చేయలేను. ఐఆమ్ హెల్ప్లెస్. అర్థమవుతుందా? సార్ ప్లీజ్ సార్. నువ్వేం చెప్పినా నేను విన్ను. గొడవలు మానేసేయి.
ఏంట్రా వీడు కొడుతుంటే నవ్వుతున్నాడు? అవును మామ, కొడుతుంటే నవ్వుతున్నాడు ఏంటి వీడు? రే రే ప్రిన్సిపల్ సార్ వస్తున్నారు, పదండ్రా. రే ఎక్కడికి? రే నిన్నే, ఎక్కడికి రా? సంజు ఆగు, నేను వస్తున్నా. మామ స్లోగా పోలేరా ప్లీజ్ రా. హే సంజు, హే సంజు, ఒక్క నిమిషం ఆగు. నిన్నే సంజు. శంకరన్న, ఫ్రెషర్స్ అడ్మిషన్ ఒకసారి ఇవ్వా. ఏమైంది సంజు? చందు, హే సంజు, ఏమైందిరా నీకు? ఆ అమ్మాయి ఎవరు? అసలేం జరిగింది? మా సొంతూరు విశాఖపురం. నేను సంజు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. సంజు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, కానీ వీడికి మాత్రం ఆ గర్వం లేదు. వాళ్ళ డాడీ మిలిటరీలో వర్క్ చేస్తారు, కానీ వీడికి మాత్రం అసలు చదువు వంటబట్టేదే కాదు. అలా అని నేనేం క్లవర్ స్టూడెంట్ని కాదు, నేను అదే బ్యాచ్.
ఎగ్జామ్స్ అయిపోయాక నేను వాడు వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా ప్రతి సంవత్సరం వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్తుండేవాళ్ళం. కానీ ఒక సంవత్సరం మాత్రం వాడు లవ్లో పడ్డానికి ఒక అమ్మాయి కారణమైంది. రే తీసుకో. తను బాగున్నావమ్మా? బాగున్నా అత్తయ్య. దా ఏంటి ఇలా చిక్కిపోయావు? తను కాఫీ తాగుతావుగా? అత్తయ్య. అమ్మమ్మ నిన్నొచ్చేసా. అరే తను బేటీ వచ్చేసావా? ఇన్ని రోజులు గుర్తొచ్చిందా అమ్మమ్మ? నీ కూతురు ఎంత చెప్పినా వినలేదు. రేపు వెళ్ళు ఎల్లుండి వెళ్ళు అని. అది చూడు ఇంత లేట్ చేసిందో. అది ఎప్పుడు అంతే. సర్లే నా బంగారం నన్ను చూడ్డానికి వచ్చింది. అవును మీ ఇంటి పక్కన శ్రీదేవికి దెబ్బ తగిలిందంట కదా? అవును, స్కూటీ మీద నుంచి కింద పడ్డారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉందిలే. అవును అప్పుడు ఎప్పుడో ఉదయమే బయలుదేరావు కదా, ఏంటి ఇంత లేట్ అయింది? నీ డ్రైవర్ రాజు ఉన్నాడు కదా, ఎంతో గొప్పగా పంపించావు కదా. తెలుసా, ఆయన ఎద్దుల బండితో సమానంగా వచ్చాడు. వాడి తప్పేం లేదు, నేనే చెప్పా నిదానంగా తీసుకొని రారా అని. సో స్వీట్ అమ్మమ్మ. సరే నీ కాలు నొప్పులు ఎలా ఉన్నాయి? అలాగే ఉంది, పర్మనెంట్ గా నన్ను వీల్ చైర్కి సెట్ చేశారు. అయ్యో సరే సరే వెళ్ళి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేయిపో. సరే మమ్మా. గ్రేట్ క్యాచ్. బౌలింగ్ బౌలింగ్. రే బాల్ రా. రే వాడేంటి అలా పోతున్నాడు? రే సంజు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఏమైంది వీడికి సడన్గా? నా వల్ల కావట్లేదు సైకిల్ తొక్కడం. ఏరా ఆ కార్ నేను అలా ఫాలో అవుతూ వచ్చావు? మావా ఆ కార్ చూడు మావా ఎంత వైట్గా ఉందో. వైట్గా ఉందా? అంత స్పెషల్ ఏముందిరా దాంట్లో? ఆ టైర్లు చూడు మావా ఎంత సెక్సీగా ఉన్నాయో. టైర్లు సెక్సీగా ఉన్నాయా? ఆ షేప్ చూడు మావా. చేసించాలు, వెళ్దాం పద. నాకు రావాలనిపించట్లేదు, కాసేపు ఉందాం రా. ఏంట్రా నువ్వు అసలు ఎప్పుడు కార్లో చూడనట్టు చేస్తున్నావు?
ఏంట్రా ఇది? నాకంతా అర్థమైంది మావా. రే పోలీస్ అని ఉందిరా కార్ మీద. రా మామ వెళ్దాం. రే ఆగురా. పోయి పోలీస్ ఫ్యామిలీతో లవ్ ఏంట్రా? ఏంట్రా నువ్వు? నీకు దండం పెడతా, ఫస్ట్ పదరా. అత్తయ్య నాకు ఐస్ క్రీమ్ కావాలి, వెళ్ళి తెచ్చుకోనా? మావయ్య వచ్చే టైం అయిందమ్మా, నేను తెప్పిస్తాలే. నేనే వెళ్తా ప్లీజ్. సరే, మీ మావయ్య వచ్చేలోపు త్వరగా రామ్మా. సరే అత్తయ్య, థ్యాంక్ యూ. ఏంటి మావా అసలు సిగరెట్ వెలగట్లేదు? రే ఏం మాట్లాడుతున్నావురా? ఒకసారి అగిపెట్టించి చూడరా. అది ఆ వీరేష్ గాని మొహాన్ని కొట్టి లైటర్ తెచ్చుకోపో. మామా కావాలారా? హే నాకొద్దురా. రే మనలాగా సిగరెట్ తాగడానికి వాడని అదం అనుకున్నావురా? జెంటిల్ మ్యాన్. ఓ సారీ మిస్టర్ జెంటిల్ మ్యాన్, మీ పిల్లొచ్చింది చూడు. ఒక కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వరా? థ్యాంక్ యూ. తను ఇక్కడేం చేస్తున్నావు? రా ఇంటికి వెళ్దాం. మామయ్య సైకిల్. కానిస్టేబుల్ని పంపిస్తానులే, నువ్వు రా. వర్షంలో బయటికి ఎందుకు వచ్చావు? నేను వచ్చినప్పుడు వర్షం లేదు మామయ్య. చందు, రై చందు. ఏంట్రా మాట్లాడరా, ఆ గ్యాప్ ఎందుకురా? రే మావా, నా ప్రేమ విషయం మా అమ్మాయికి చెప్పేస్తాను రా. ఎవడి ప్రేమ ఎవడికి చెప్తావు? అసలు ఎవడింటాడురా? ఆ అమ్మాయి ఏదో సెలవులకు వచ్చిందిరా, వాళ్ళు అంతేరా, అలా చూసి వెళ్ళిపోతారు. అలా కాదు మావా, నేను డిసైడ్ అయ్యాను రా. రేపు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. చేసుకో మావా. నేను నీతో కొంచెం మాట్లాడొచ్చా? అది ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి పదే పదే మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తుంది. నీకు అలానే అనిపిస్తుందా? నేను ఒకటి ఫీల్ అవుతున్నాను, కానీ ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు నాకు చాలా నచ్చావు. నాకు చాలా భయంగా ఉంది, ప్లీజ్ నేను వెళ్ళిపోతాను. హే భయపడకు ప్లీజ్, ఒక్క నిమిషం. ఏంటో చెప్పు. నేను కరెక్ట్గా చెప్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ నాకు నిన్ను డైలీ చూసి మాట్లాడాలనిపిస్తుంది.
ప్లీజ్ ఇది తీసుకో ప్లీజ్. సరే నేను వెళ్ళొచ్చా? రేపు కలుస్తావా? ప్లీజ్. ఎక్కడ కలుద్దాం? ఐరావత్ చెరువు దగ్గర ఈవినింగ్ 4కి నేను వెయిట్ చేస్తుంటా. ఎస్. సారీ లేట్ అయింది. నువ్వేం లేట్గా రాలేదు, నేనే తొందరగా వచ్చా. నీ పేరు తెలుసుకోవచ్చా? పేరు తెలుసుకోకుండానే? అయ్యో సారీ అలా అడిగినందుకు. ఏమొద్దులే, నా పేరు తనుశ్రీ. తను. నా పేరు సంజయ్, సంజు. ఏం మాట్లాడాలి? మనం రైడ్కి వెళ్దామా? ఎక్కడికి? నేను తీసుకెళ్తాను రా. నేను సైకిల్ తీసుకురాలేదు. ఏం కాదులే, నా సైకిల్ మీద ఇద్దరు కూర్చోవచ్చు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తను, నేను ఇప్పుడు చేసేది తప్పో రైటో నాకేం అర్థం కావట్లేదు, కానీ నీకో విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పొచ్చా? చెప్పు. నేను చెప్పేది నచ్చకపోతే నన్ను దూరం పెట్టొద్దు, నాతో మాట్లాడాలి. సర్లే చెప్పు. తను, ఐ లవ్ యూ. ఏదో ఒకటి మాట్లాడు. Love you too.
అమ్మమ్మా నేను బెంగళూరు వెళ్ళాను, ఇక్కడే చదువుకుంటా. ఎందుకా నిర్ణయం? ఏమో, ఇక్కడే చదువుకోవాలనిపిస్తుంది. అమ్మకి చెప్పి నా అడ్మిషన్ చేంజ్ చేపిస్తావా? అయ్యో, మీ మామయ్య బెంగళూరు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ఇంకో 3 monthsలో మేమందరం అక్కడికే వస్తున్నాము. నిజమా అమ్మమ్మా? మరి మామయ్య నాకు ఈ విషయం చెప్పలేదు. నువ్వు ఒక పెద్ద ఇంటేజ్ మందాలని నీకు చెప్తారు. మమ్మీకి ఆల్రెడీ చెప్పేశాడులే. ఇప్పుడు నేను తను ఇటు చూడు. రా. నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు? ఎంత వెయిట్ చేశానో తెలుసా? నేను నిన్ను వెయిట్ చేయమని చెప్పానా? ఏంటి తను, ఏమైంది? నిన్ను నువ్వేం చేసావో నీకు అర్థమైందా? ఛీ, అది తలుచుకుంటేనే నాకు కోపం వస్తుంది. కోపం వస్తుందా? అప్పుడే చెప్పొచ్చుగా మరి. అప్పుడు ఆపకుండా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. జరిగిందేదో జరిగిపోయింది, ప్లీజ్ నన్ను వదిలేసే. నిన్ను చాలా లవ్ చేస్తున్నా తను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేస్తే మా మామయ్యకి చెప్తాను. ఐఎమ్ సారీ, ప్లీజ్. ఏదో అలా సడన్ గా ఇష్టంతో చేశా, కోప్పడకు. నీకు ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా? ప్లీజ్ నన్ను వదిలేసే. తను, హే తను, తను, ఈ కోపం ఎందుకో నాకు తెలియదు. నిజంగా తప్పు చేశానా? రేపు నేను వెయిట్ చేస్తుంటా. అమ్మమ్మ, నేను వెళ్ళిపోతున్నాను. డల్గా ఉన్నావేంటమ్మా? ఇంకో 4 నెలల్లో మేమే బెంగళూరుకు వచ్చేస్తున్నాం. చూడమ్మా, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళకూడదు, సరేనా? ఏది నవ్వు నవ్వు నవ్వు. దా. తను అన్ని పెట్టుకున్నావా? హా అత్తయ్య.
మీ మావయ్య వచ్చేదాకా ఆగమంటే ఆగకుండా వెళ్తున్నావు. కనీసం టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ ప్యాక్ చేశాను, దారిలో తినేసే. రాజు, నెమ్మదిగా వెళ్ళు. ఓకే, బాయ్ తను. జాగ్రత్త. మావా, నీకు ఒక విషయం చెప్పాలరా, అర్జెంట్. అంటే సంజు తనని మర్చిపోరా. తను బెంగళూరు వెళ్ళిపోయిందిరా. హే, జోక్ చేయకరా. జోక్ కాదు మావా, నిజం. తను ఇప్పుడే కార్లో వెళ్తోంది. హే, నిజం కాదు నువ్వు చెప్పేది. ప్రామిస్, నిజం రా. ఏ సంజు, సంజుని నార్మల్ మనిషిని చేయడం చాలా కష్టమైపోయింది. ఆ ఒక్క పరిచయంలోనే సంజు తన మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత నార్మల్ అవుతాడులని మేమందరం అనుకున్నాం. కానీ రోజు రోజుకి వాడికి బాధ ఇంకా ఎక్కువైపోయింది. రే వంశీ, నువ్వు ఆ బ్యాక్ సైడ్ వెళ్ళరా. చందు, మనం బెంగళూరు వెళ్దాం రా. ఈరోజా? దేనికి? తనును వెతకాలి. వీడిని ఎలాగైనా కాపాడుదేవుడా, తను దొరికేలా చూడు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా తనుని వెతకడానికి బెంగళూరు వచ్చాం. దాదాపు ప్రతి చోట ఒక వారం అంతా వెతికాం. సంజు, ఇంటికి వెళ్ళిపోదాం రా. ఎవరికి చెప్పకుండా వచ్చాం. వాళ్ళందరూ చాలా టెన్షన్ పడతారా. ఏదో హాలిడేస్కి వచ్చింది, బాగున్నామని చూసింది, హాలిడేస్ అయిపోయినాయి, వెళ్ళిపోయింది. అంతే మావా, అమ్మాయిది నిజమైన ప్రేమ కాదురా. 1 మంత్గా నువ్వు సరిగ్గా ఉండట్లే, ఏమైందిరా? ఏం లేదురా మావా, ఈ సిగరెట్ తాగరా, కొంచెమైనా రిలాక్స్ అవుతావు. ఏం కలిపారా? రే సంజు, ఎక్కువ ఆలోచించకరా, అన్నీ సెట్ అవుతాయిలే. అలా సంజు తనుని గుర్తు చేసుకుంటూ తనలో తానే బాధపడుతూ క్రమక్రమంగా తాగుడికి బానిసయ్యాడు. ఏరా, నైట్ నుంచి ఇక్కడే ఉన్నావా? రే వదిలే, ఇక చాలు, పద ఇంటికి వెళ్దాం. నేను రాను, పోరా. సంజు, రే సంజు, ఇక్కడున్నావారా? తాతయ్యకి జ్వరం వచ్చిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఒకసారి ఇంటికి వెళ్దాం పదా. నువ్వు చెప్పేది నిజమారా? వీడు ఏమైపోతాడా అని వీళ్ళ తాత వీడి గురించి చాలా ఆలోచించేవాడు. నేను ఒకరోజు ఒక ప్లాన్ వేశాను.
ఇలా తన కోసం డైలీ ఆలోచించి నువ్వు హెల్త్ పాడు చేసుకోవడం నాకు నచ్చట్లేదు సంజు. నీకు నిజంగా తను కావాలంటే ఫస్ట్ మనం బెంగళూరు వెళ్దాం. 2-3 రోజులు అలా వెళ్ళి ఎతికితే సరిపోదు, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. అందుకే నేను ఒక ప్లాన్ వేశా. మనం డిగ్రీ చదువుదాం అని చెప్పి ఫస్ట్ బెంగళూరు వెళ్దాం. అప్పుడు మనకు 3 years టైం ఉంటుంది. ఫస్ట్ కాలేజీలో అడ్మిషన్ వేసి తను ఎక్కడున్నా వెతికి మరీ పట్టుకుందాం. జస్ట్ పాస్ అవుదాం, మనకేం పెద్ద పెద్ద ర్యాంకులు వద్దు. నేను చెప్పిన ఐడియా విను, తను ఎలాగైనా మనకు దొరుకుతుంది. ఇంకా మనం వెళ్తున్నాం, నువ్వేం ఆలోచించుకో. అలా బెంగళూరులోని ఒక కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాక ప్రతి కాలేజీలో వెతకడం ప్రారంభించాం. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. నేను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయింది. ఆ తర్వాత సంవత్సరం తను మా కాలేజీలో జూనియర్గా వచ్చింది. ఒరే బ్లాకీ, వాళ్ళని నిలబెట్టి చాలాసేపు అయింది. లేట్ చేయకుండా త్వరగా ర్యాగింగ్ చేసి పంపించు. తెలుసులేరా, అదే ఎలా స్టార్ట్ చేయాలని చెప్పి డీప్గా ఆలోచిస్తున్నా. సార్ త్వరగా చెయ్యండి సార్. అయ్యో ర్యాగింగ్ చేయమని చెప్తున్నాను సార్. క్లాస్ లేట్ అవుతుంది సార్. అవునా? హలో, నువ్వు అక్కడికి వెళ్ళి చేయించుకో. మావా, నువ్వు ఆ అమ్మాయిని వదిలేసి వాడి చేతుల్లో బతికిపోయావురా. తెలుసులేరా, వాడికి మొన్న నుంచి ఆ పిల్ల మీదనే కన్నుందని. నిన్నెక్కడో చూశాను, కానీ ఎక్కడ చూసానో గుర్తు రావట్లేదు. నీకేమన్నా గుర్తొస్తుందారా? ఫస్ట్ ఇయరా? సెకండ్ ఇయర్ ఆఫ్టర్ డిప్లొమా. అది రాసి నువ్వు మ్యాటరు. నువ్వు గాని తిన్నావా? లేదు. పదా క్యాంటీన్కి వెళ్దాం. నేను రాను. హే, సంజు రమ్మంటే రానంటావా? నీకు విషయం తెలుసా? సంజు కోసం ఈ కాలేజ్ అమ్మాయిలే కాదు, పక్క కాలేజ్ అమ్మాయిలు కూడా ఉరికొస్తారు. సంజు ఏమన్నా ఓరైందా? లేదురా, తనకు అర్థమైందిలే, కానీ నువ్వు రా. ఏ చెప్తే అర్థం కాదా? రా. ఏం తింటావు? ఇడ్లీ సాంబార్. విశ్వ, ఒక ప్లేట్ సాంబార్ ఇడ్లీ. ఇంకేంటి? నా క్లాస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. సంజు అన్న, దీంతో కలిపి మొత్తం 6 ప్లేట్లు బాకీ. ఓయ్ ఇట్రా, మీరు వెళ్ళండి. నాకు ఇలాంటి వాడు తగిలితే బాగుండు. టిఫిన్ అయిందా? అయిపోయింది. సరే పద క్యాంటీన్కి వెళ్దాం. తిన్నానని చెప్పాను కదా. కానీ నేను తినలేదు, రా.
సంజు తను వచ్చింది. సరే మామ, మేము క్లాస్కి వెళ్తున్నాం, నువ్వు కూడా త్వరగా వచ్చాయి. ఏంటి రోజు నువ్వే పిలుస్తున్నావు కదా, అందుకే ఈరోజు నేనొచ్చా. ఏయ్, నిన్ను పిలవాల్సిన అవసరం నాకేంటే, క్లాస్కి వెళ్ళు. ఎట్లిచ్చిన మావా పదా. రే, నీకు ఇది కొంచెం ఓవర్గా అనిపించట్లేదా? 2 years కుక్కలా తిరిగి తన కోసం ప్రతి కాలేజ్ అంతా వెతికావు. ఫైనల్గా తను వచ్చి నీ కళ్ళ ముందు ఉంటే ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు. తనతో నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి ఎలా చెప్పాలరా? తనకు తెలియదా నేను ప్రేమిస్తున్నానని? తనని సరిగ్గా చూడరా, నీ మీద ఇప్పటికీ ఫీలింగ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. నీ ఈగోని పక్కన పెట్టి తనతో మంచిగా మాట్లాడు. వచ్చిన అవకాశాన్ని పాడు చేయకు. ఏం పర్లేదు, దాని గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. పదా. రే, నువ్వేంటి అసలు అనవసరంగా టెన్షన్ ఎందుకు మావా? తను ఈ కాలేజీలో చాలా రోజులు ఉంటుంది. నా మనసుకు క్లారిటీ ఉందిలే మావా, నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా, కాలేజ్కి వెళ్తున్నా. టిఫిన్ తినకుండా ఎలా వెళ్తావు? ఇదిగో కొంచెం తిను. వద్దమ్మా, ఆల్రెడీ లేట్ అయింది. తను బ్రేక్ లో క్యాంటీన్ లో అయినా కొంచెం తిను, కడుపు మార్చుకోకు. తింటాలేమ్మా. తను ఎక్కడికమ్మా? కాలేజ్కి డాడీ. అదేంటి ఈరోజు నిన్ను చూడటానికి శశాంక్ వాళ్ళు వస్తున్నారు? నిన్న చెప్పా కదమ్మా. డాడీ, మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని? నా చదువు అయ్యే వరకు ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. నీ చదువు ఆపమని ఎవరు చెప్పారు? నేను శశాంక్తో చెప్పాను. అందుకే నువ్వు అమెరికా వెళ్ళాక యూనివర్సిటీలో కూడా సీటు మాట్లాడాడు. నీకు నీ ఫ్రెండ్కి ఇంక వేరే పనేం లేదా? రాని, నేను మాట్లాడతాను. తను ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. నేనే వాళ్ళని పెళ్లికి తొందర పెడుతున్నాను. శశాంక్ చాలా మంచివాడు, పైగా చదువుకున్నవాడు. ఇదేనమ్మా ఈ తండ్రి స్వార్థం. సర్లే డాడీ, ప్లీజ్ ఫోర్స్ చేయకు. సరే, నీ ఇష్టం, కానీ ఒక్కసారి మాట్లాడు. నీకు నచ్చకపోతే వద్దు. సరే, నువ్వు చెప్పావు కాబట్టి ఒక్కసారి మాట్లాడతా. సరే, కాలేజ్ నుంచి త్వరగా రామ్మా. నీకోసం వాళ్ళని ఈవినింగ్ రమ్మని చెప్తాను. కిషోర్, సంజు చూసావా? గ్రౌండ్ దగ్గర ఉన్నాడు. అవునా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం రా, ఇప్పుడే వస్తా. తను తను ఏంటి? ఏంటి వాయిస్ లేపుతున్నావు? సరే, ఏంటి చెప్పు. అంటే యాక్చువల్లీ రేయ్ సార్. ఏంటి అమ్మాయితో? ఏం లేదు సార్, జస్ట్ మాట్లాడుతున్నా. ఫ్రెషరా అమ్మా? అవును సార్. ఓకే, క్లాస్కి వెళ్ళు. నందిని ఎక్కడరా? అదిగో సార్, అక్కడుంది. అరే ఏంట్రా మీరందరూ క్లాస్ రూమ్లో కంటే కాలేజ్ గ్రౌండ్లోనే ఎక్కువ కనపడుతున్నారు. సార్, స్పోర్ట్స్ కోటా కదా, ప్రాక్టీస్ తగ్గకూడదని సార్. రేయ్, ఈ సంవత్సరం అయినా ఫుల్ అటెండెన్స్ ఇవ్వరా? సరే కానీ ప్రిన్సిపల్ సార్ వచ్చే టైం అయింది, అంతవరకైనా మీరు క్లాస్ రూమ్లో ఉండండి. అయ్యో, తప్పకుండా సార్. త్వరగా వీళ్ళకి మ్యారేజ్ చేసి అమెరికాకి పంపించేస్తే ట్రంప్తో ఏ ప్రాబ్లమూ ఉండదు. ఆయనకి ట్రంప్ గవర్నమెంట్ అంటే చాలా భయం. ఆవిడ అలాగే అంటుంది. ఇప్పుడు అమెరికాలో చాలా కష్టమైపోయిందిరా. నువ్వు అది గమనించే ఎప్పుడో అమెరికాలో ప్రాపర్టీ కొనేసావురా. హాయ్ తను. హాయ్. బాగున్నావు అమ్మా? ఫైన్ అంకుల్. కొత్త కాలేజ్ అంతా ఎలా ఉంది? నేను ఫ్రెష్ అప్ అయి వస్తా అంకుల్. తను రేయ్ వదిలేరా, పొద్దునుంచి కాలేజీలో చదివి చదివి అలసిపోయి ఉంటుంది, అర్థం చేసుకోవాలి. తను డాడీ అంతా నాతో చెప్పారు. యా. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నేను మా డాడీకి ఇప్పుడే పెళ్ళొద్దని చెప్పాను శశాంక్, కానీ నా మాట పట్టించుకోవట్లేదు. నా చదువు కంప్లీట్ అయ్యే వరకు నాకు ఇష్టం లేదు. హే, డోంట్ వరీ. నీ చదువంతా అయిపోయాక నేను అమెరికాలో అంతా సెట్ చేశాను. ప్లీజ్ శశాంక్, నన్ను ఫోర్స్ చేయొద్దు. నేను అసలు పెళ్లికి ప్రిపేర్డ్గా లేను. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ యూ. నీకిష్టం లేకుండా ఏం జరగదు. నీకు నచ్చకుండా నేను బలవంతంగా ఏం పెళ్లి చేసుకోను. సారీ శశాంక్, మా నాన్నకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, అందుకే నీకు ఇలా చెప్తున్నా. హే, ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకున్నా. బాయ్. ప్లీజ్ డోంట్ మైండ్. హే, నో వరీస్, ఆల్ గుడ్. టైం తీసుకో.
సంజు వెళ్ళామా? ఏమైంది? అటు చూడు, ఒకడు వస్తున్నాడే, వాడే హర్ష. హో, బాగానే ఉన్నాడు కదా, నేను మాట్లాడి సెట్ చేయనా? హలో. సరే, నీ ఇష్టం. ఏదో మీ ఇద్దరిని కలిపి కొద్దిగా పుణ్యం కట్టుకుందాం అనుకున్నా. నువ్వు వద్దంటే వద్దు. సరే పదా. నందు, ఏంటి చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి నందు. మాట్లాడటానికి ఏం లేదు, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. బ్రో, ఇఫ్ యూ డోంట్ మైండ్ తనతో కొంచెం ప్రైవేట్గా మాట్లాడాలి. అర్థమైంది బ్రో. నందు, నేను వెళ్తాను. మెటీరియల్ పంపిస్తా. థ్యాంక్ యూ బ్రో. పర్లేదు బ్రో. ఏంటి చెప్పు. ఐఎమ్ రియలీ సారీ నందు. నువ్వు లేకపోతే నేను అస్సలు బతకలేను, అది నాకు అర్థమైంది. ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు? నందు ఇంక నీ లైఫ్లో లేదు. పాతయాన్ని గుర్తు చేసి ఇంకా కోపం తెప్పించకు. అంటే మన ప్రేమనంత ఈజీగా మర్చిపోతావా? ఎస్, నేనంతా మర్చిపోయాను. నాకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు నీ ముఖం మళ్ళీ చూస్తాను అనుకోలేదు. నేను అదే కోరుకున్నా. ఇద్దరు లవ్లో ఉన్నప్పుడు ఇవన్నీ కామన్. నేను తప్పు చేశానని సారీ చెప్తున్నాను కదా. హే, చేసినంత చేసి మళ్ళీ సారీ చెప్తున్నావు. సిగ్గులేదు? నువ్వు చేసిన చిన్న మోసం అనుకున్నావా? నా లైఫ్లో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయకు. అంటే నేను ఆల్రెడీ ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. చూడు నందు, ప్లీజ్ నాతో జోక్ చేయకు. నేనెందుకు జోక్ చేస్తాను? ఇప్పుడు వెళ్ళాడుగా సంజు, మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నాకు కనబడితే మర్యాదగా ఉండదు. హే హే నందు, గుడ్ బై. డాడీ, చెప్పమ్మా. నా మీద కోపంగా ఉన్నావు కదా? కోపమా? అదేం లేదమ్మా. నాకు తెలుసు నువ్వెందుకు బాధగా ఉన్నావో. నాకు ఈ మ్యారేజ్ ఓకే. శశాంక్ వాళ్ళకి రమ్మని చెప్పు డాడీ. తను నేను బాధపడతానేమోనని ఈ పెళ్ళికి ఒప్పుకోకమ్మా. నా బాధ కంటే నీ హ్యాపీయే నాకు ముఖ్యం. అదేం లేదు నాన్న, నేనంతా ఆలోచించుకొని ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. తను ఇది నీ లైఫ్ అమ్మా. ఇప్పుడేం తొందర లేదమ్మా, తర్వాత మాట్లాడదాంలే, వెళ్ళు. ఏమొద్దు డాడీ, నేనంతా ఆలోచించుకున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టమే. సరే, ఈ విషయం చెప్పగానే సుబ్రహ్మణ్యం చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. నేను ఇప్పుడే ఫోన్ చేసి పెళ్ళికి ఏర్పాట్లు చేసుకొని చెప్తాను. కీర్తి, ఇట్రా. తను రాలేదా? 2 డేస్గా రావట్లేదు సంజు. సరే, వెళ్ళు. ఈరోజు కూడా రాలేదు సంజు. తనది ఇంకో నెంబర్ ఉందా? ఉంది, 8073312523. థ్యాంక్ యూ. కీర్తి, వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా? తెలీదు సంజు. The number you're calling is currently switched off. Please try later. మీరు కాల్ చేస్తున్న ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అడ్రస్ రిజిస్టర్లో చూద్దాం. క్యాటరింగ్ వాళ్ళు మనకు 2 స్వీట్స్ పెడతారంట. నువ్వు వెళ్ళి ఇంకోటి తీసుకుంటారా? మావయ్య, నేను ఎలా ఉన్నాను? ఓ, సూపర్ గా ఉన్నావమ్మా. ఏంటే, ఫంక్షన్స్ ఉంటేనే నీకు ఈ మావయ్యలు గుర్తొస్తుందా? నీకు ముందే రమ్మని చెప్పాను కదా. ఎందుకో మీ చెల్లినే అడుగు ప్లీజ్, నన్ను వదిలేయ్. నేను అడిగానే, నువ్వే రానున్నావంట. అమ్మ అంతే చెప్తుంది మావయ్య, నిజం నేను అలా అనలేదు. ఏ ఫంక్షన్ అయిపోయేంత వరకు ఫోన్ ముట్టుకున్నావో నీకు వెంటనే పెళ్లి చేసేస్తా. సరే మావయ్య. ఓ, మీ అత్తయ్య పిలుస్తుంది, ఏంటో వెళ్ళి చూడు. ఓ, నా మేనకోడలు పెద్దదైపోయింది. ఏంటి సుబ్రహ్మణ్యం, నీ కొడుకు అప్పుడే పెళ్లి చేయనని చెప్పావు, సడన్గా ఇలా ప్లాన్ చేసావు? నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగోట్లేదు. ఎప్పుడేం జరుగుద్దో తెలియట్లేదు. జయరాం వాళ్ళ అమ్మాయే మా ఇంటి కోళ్ళని మేము చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయాం. అందుకే మేమందరం ఇలా గట్టిగా ఉన్నప్పుడే వాళ్ళ పెళ్లి చేయాలని మా 2 కుటుంబాలు అనుకున్నాయి.
సంజు, రే సంజు, ఏమైందిరా? చందు, తను ఎంగేజ్మెంట్ అయిపోయిందిరా. ఏంట్రా నువ్వు చెప్పేది? చందు, తను గతంలో మా ప్రేమ సంగతి మర్చిపోయి ఎంగేజ్మెంట్ చేసుకుందిరా. అసలు అలా ఎలా మర్చిపోతుందిరా? ఇంకా చాలురా, నాకు ఈ లైఫ్ అవసరం లేదు. ఎంగేజ్మెంటే కదరా అయ్యింది, ఇంకా పెళ్లి కాలేదు కదా. ఫస్ట్ వెళ్ళి మాట్లాడు, నీ ప్రేమ గురించి తనకు చెప్పు. మావా, ఇంకెక్కడ ప్రేమరా? తను నన్ను కాదని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటే అసలు అంత సడన్గా ఎలా మర్చిపోతారా? నేను వెళ్ళి నా ప్రేమ సంగతి చెప్తే తను నాకేం గుర్తులేదంటే అది విని నేను తట్టుకోలేనురా. తనను మనస్ఫూర్తిగా ప్రేమించానురా, కానీ తను మాత్రం ఇక్కడ పడిచిందిరా, ఇక్కడ పడిచింది. రే సంజు, తను ఇలా ఎందుకు చేసిందో కనుక్కుందాం రా. రే ఫస్ట్ లేవరా, ఇంటికి పోదాం పదరా. తన కాళ్ళ మీద పడి మీ ఇద్దరిని కలుపుతాను రా. ప్లీజ్ ఏడవకురా సంజు, ఊరుకోరా ప్లీజ్ రా. ఏడవకు మావా, రేపు మాట్లాడదాం రారా. బాయ్ అత్తయ్య. బాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. ఓ, కంగ్రాచులేషన్స్. ఓ, ఎంగేజ్మెంట్ విషయం తెలిసిపోయిందా? మ్యారేజ్ ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 15th. ఓ, నా కజిన్ శ్వేత. హాయ్. హాయ్, దిస్ ఈజ్ సంజు. ఓయ్, ఇక్కడేం చేస్తున్నారు? మేము ఇక్కడ ఏటీఎం దగ్గరికి వచ్చాం. ఓ, ఈయన సంజు అంట, తను ఫ్రెండ్. హాయ్. హాయ్ బ్రో. శశాంక్, తను సుడ్బి. ఓ, బా టైం అయిపోయింది. తను, నేను లంచ్ ప్లాన్ చేశాను, నీకు చెప్పడం మర్చిపోయాను. మనం అక్కడికి వెళ్దామా? అయ్యో, మరి బైక్ ఎలా? హలో, లంచ్కి వెళ్ళేది మేమిద్దరం, నువ్వు కాదు. ఓ, అప్పుడే నన్ను సైడ్ చేయడం మొదలు పెట్టారా? ఓకే, బాయ్. సీ యూ బ్రో. బాయ్. బాయ్. వెళ్దామా? ఎక్కువ ఏం ఆలోచిస్తున్నావు? రండి రండి. హాయ్ శశాంక్. హాయ్ అంకుల్. లంచ్ ఎలా జరిగింది? కూర్చో శశాంక్. థ్యాంక్ యూ అంకుల్. వెళ్ళి నాకు ఒక కాఫీ తీసుకురా అమ్మా. తను ఇంకా చిన్నపిల్ల, ఏం తెలీదు. శశాంక్, తను ఎడ్యుకేషన్ గురించి అమెరికాలో మాట్లాడావా? మాట్లాడాను, కానీ తనకే ఇష్టం లేదనుకుంటా. ఇష్టం లేకపోవడం ఏంటి? తనుని ఇంత కష్టపడి చదివించింది, మధ్యలో ఆపేయడానికి కాదు కదా. నాకేం అబ్జెక్షన్ లేదు అంకుల్. తను చదువుకుంటానంటే నేనే హ్యాపీగా ఫీల్ అవుతా. సరే, నేను మాట్లాడి ఒప్పిస్తా. తనుకి అమెరికాలో చదువుకోవడం ఇష్టమే. ఓకే అంకుల్. ఏంటి ఇంత తొందరగా వచ్చేసారు? నేను ఇంకా ఏ నైట్కో వస్తారనుకున్నా. ఏంటి ఇలా? ఫస్ట్ టైం డేట్కి వెళ్ళావు కదా, ఏంటి కిస్ చేశాడా? హే, మూసుకొని పోవే. చెప్పు నందు. ఎక్కడున్నావు సంజు? అర్జెంటుగా ఒకసారి కలవాలి. సరే, మన ప్లేస్కి వచ్చేసాయి. నేను ఆల్రెడీ వచ్చేసా. సరే, వస్తున్నా. హాయ్. హాయ్. తాగు. ఏంటి నంది ఇది? ఇది తాగబోయ్, అన్నీ సెట్ అయిపోతాయి. లేదు నందు, నేను ఇక తాగడం వద్దనుకుంటున్నా. నాకున్న బాధలకి ఇదేమాత్రం సరిపోదు. చూడు, కొంచెం టైం తీసుకో, అన్నీ సెట్ అయిపోతాయి. నేను చావు దాకా వెళ్ళొచ్చాను, కానీ ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నాను. టైం అందరికీ ఒకేలా కలిసి రాదు నందు. సర్లే, హర్ష కలిశాడా? కలవలేదు, కానీ వేరే వేరే నెంబర్ నుంచి ఊరికే కాల్ చేస్తున్నాడు. వాడిని తిడదామన్నా నాకు తిట్లు రాక ఆగిపోతున్నాను. మరేం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు,
ఎలా సాల్వ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. చూస్తున్నా ఈ హర్షగాడు ఇంకా నా కోసం ఎన్నాళ్ళు వెంటబడతాడా అని. ఏదో ఒక మార్గం కోసం చూస్తున్నా. అప్పుడు చెప్తా వాడి పని. మరి నువ్వు? నా లైఫ్ అయిపోయిన స్టోరీలే. ఇంకా తనని ఎలా మర్చిపోవాలో నాకేం అర్థం కావట్లేదు. తనతో ఉన్న జ్ఞాపకాలు నేను చచ్చేదాకా పోవు. తనని వెతుక్కుంటూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. కానీ ఇప్పుడు తను ఇంకా నా లైఫ్లోకి రాలేదంటే నేను బతకలేను నందు. నా గుండెని చీలుస్తున్నంత బాధగా ఉంది. తను నాతో ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఏం చేస్తాం, నేనొకటి తెలిస్తే ఆ దేవుడు ఒకటి తలిచాడు. ఏదేదో మాట్లాడి నీ మూడంతా స్పాయిల్ చేసినట్టున్నాను నందు. అట్లా ఏం అనుకోకు. నీ మనసులో ఉన్న బాధనేలా బయటికి చెప్తేనే నువ్వు ప్రశాంతంగా పడుకోగలవు. పడుకోవడమా? నేను ప్రశాంతంగా పడుకొని చాలా మంచి అవుతుంది. సరే నందు, ఇక వెళ్ళిపోదాం. మళ్ళీ లేట్ అవుతే నీకు ప్రాబ్లం అవుతుంది. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. వదిలే నందు, కొంచెం గుండె బరువెక్కినట్టుంది. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతా. నువ్వు వెళ్ళిపోలే నందు. బాయ్ నందు. తను ఇంకా కొన్ని రోజులైందమ్మా మన ఇంట్లో. తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు తెలుసా? అమెరికాకు వెళ్ళబోతున్నావు. చూడు, సిగ్గుపడుతుంది. ఏ స్టూపిడ్, ఎందుకు ఏడుస్తున్నావే? ఏం లేదే. నా ముందు దాచిపెడితే నేను తెలుసుకోలేనా? చెప్పవే, ఏమైంది? నిజం చెప్పాలా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావే? అవును, నేను సంజుని లవ్ చేస్తున్నాను. సంజునా? వాడెవడు? నా సీనియర్. ఆ రోజు నీకు పరిచయం చేశాను కదా. ఏంటే ఇది? నువ్వు కాలేజ్కి వెళ్ళి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే లవ్వా? ఇది కాలేజ్లో మొదలైన లవ్ స్టోరీ కాదే. నువ్వు మైసూర్ హాస్టల్లో ఉన్నప్పుడు హాలిడేస్కి మీ ఇంటికి వచ్చాను. అక్కడ సంజు అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. అంతా ఓకే అయ్యాక నీకు చెప్దాం అనుకున్నాను. ఆ రోజు నేను సంజు క్లోజ్గా ఉండడం మీ డాడీ చూశారు. తను ఒకసారి ఇలారా. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు మావయ్య. తను ఈరోజు నిన్ను ఊరవతల చెరువు దగ్గర చూశాను. ఎవరతను? మావయ్య, అది... ఎందుకమ్మా భయపడుతున్నావు? ఎవరతను? సంజు అని నా ఫ్రెండ్. ఫ్రెండా? నిజంగా? తను ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏజ్ ఎంత? 18 years. ఈ వయసులో నువ్వు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండవమ్మా. సారీ మామయ్య, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు. తను బేటా ఎందుకు ఏడుస్తున్నావు? మీ ప్రేమ గురించి మీకు తప్ప ఇంకెవరికైనా తెలుసా? తెలీదు మామయ్య. చూడు బేటా, ఈ టీనేజ్లో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ పుట్టడం సహజం. కానీ దీన్నే నువ్వు ప్రేమనుకోవడం నీ అమాయకత్వం. ఇది ఇప్పుడే నీకు అర్థం కాదు, ఒక 5 years తర్వాత నీకే అర్థం అవుతుంది. అప్పటి వరకు ఇవన్నీ పక్కన పెట్టు, నీ భవిష్యత్తుకు మంచిది. మావయ్య, మమ్మీ వాళ్ళకి చెప్పకు మావయ్య ప్లీజ్. నేనేం చెప్పను బేటా, కళ్ళు దూడ్చుకో, వెళ్ళి మొహం గడుకో, భోంచేద్దాం. ఆ రోజు డాడీ చూడడం వల్లే సంజుని నేను వద్దన్నాను. సడన్ గా వాడిని కాలేజ్లో చూశాక నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేస్తాడేమో అని హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్నా. కానీ తెలిసింది ఏంటంటే నా మీద అతనికి ఎటువంటి ఫీలింగ్ లేదు. నాకు ఎంగేజ్మెంట్ అవుతున్న విషయం తెలుసు కూడా, కనీసం ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, సంజుతో గడిపిన క్షణాలు నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఇవన్నీ తలుచుకుంటుంటే నేను వేరే ఒకరి భార్యగా వెళ్ళబోతున్నానని నాకు నచ్చట్లేదు. నేను అతనితో గడిపిన క్షణాలు అతను ఎలా మర్చిపోతాడు? రోజు రోజుకి సంజు లేడనే బాధ నాకు ఎక్కువైపోతుంది. మరి నువ్వే వెళ్ళి సంజుని ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు కదా.
తను వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాడు. వేరే అమ్మాయితో లవ్వా? మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? అతన్ని వదిలేసి నువ్వు ఈ పెళ్లి చేసుకో. నీకు శశాంక్ వచ్చాడు కదా, అంతకంటే బెటర్ ఆప్షన్ నువ్వు పొందగలవా? లవ్ ఏమైనా బిజినెస్ అనుకున్నావా? అన్ని క్యాలిక్యులేట్ చేసి సెలెక్ట్ చేసుకోవడానికి? మరి నీకు ఇంకొక వేరే ఆప్షన్ లేదు కదనే. బాబీ, నొప్పి లేకుండా ఎలా చనిపోవాలో నీకేమన్నా తెలుసా? ఏమైందిరా? హే, తెలుసా లేదా చెప్పరా? నొప్పి లేకుండా చనిపోవడం ఎలా? నాకేం తెలియదు మామ, నాకెప్పుడూ ఆ థాట్ రాలేదు. నేను తెలుసుకుంటా లేరా. ఇంకేంట్రా సుబ్బు, నీ వ్యాపారం ఎలా నడుస్తుంది? అరే నీకెప్పుడు బిజినెస్ టాపిక్కేనా? ఏమైందిరా? కాకపోతే ఏంటి ప్రతిసారి బిజినెస్ అంటావు? లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకోరా. అయితే ఈసారి నన్ను కూడా దుబాయ్కి తీసుకెళ్ళు. అయ్యో, నువ్వు వచ్చిన సంగతి నేను గమనించనే లేదన్నయ్యా. ఈ కాఫీ నీకే ఇద్దామనుకున్నా, కానీ ఇది షుగర్లెస్ ఆయనకి. ఓ, వీడి షుగర్ కదా, పర్వాలేదు. అవును, తను ఎక్కడా కనిపించట్లేదు. తను కాలేజీ లేదు కదా ఈరోజు. పైనుందన్నయ్యా, ఉండు పిలుస్తాను. వద్దమ్మా, నేనే పైకి వెళ్తాను. మిస్టర్ షుగర్లెస్, నువ్వు కాఫీ తాగు. తను అరే ఏంటమ్మా చాలా డల్గా ఉన్నావు? ఏం లేదు అంకుల్. పెళ్ళైతే అమ్మా నాన్నలను విడిచి వెళ్ళిపోవాలని బాధగా అనిపిస్తోందా? అలా ఏమనుకోకు. మీకు పెళ్ళైన తరువాత నువ్విక్కడ ఎలా అయితే ఉన్నావో రేపు మా ఇంట్లో కూడా అలాగే ఉండొచ్చు. నాకెలాగూ కూతురు లేదు, నువ్వే నా కూతురువి. నీకెటువంటి ఇబ్బందులు ఉండవు. థ్యాంక్ యూ అంకుల్, నన్ను అర్థం చేసుకున్నందుకు. అయితే మీ మధ్య పెళ్ళైన తర్వాత ఎటువంటి గొడవలు ఉండవు కదా? ఏముండవు అంకుల్. అమ్మా, ఈ మాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది. చూడమ్మా, నువ్వు ఎటువంటి ఇబ్బంది పడొద్దు. నీకే ప్రాబ్లం వచ్చినా ఒక తండ్రిలా అనుకుని నాకు చెప్పు, నేనున్నాను నీకు. రిలాక్స్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. చందు, నువ్వు హాస్టల్కి వెళ్ళరా, నేను తర్వాత వస్తాను. నువ్వెక్కడికి వెళ్తావురా? తను గుర్తొస్తుందిరా, ఒకసారి చూడాలనిపిస్తుంది. మరి హాస్టల్కి వచ్చి తినేసి వెళ్ళరా. తిండా, అది ఎప్పుడో మర్చిపోయా. రేయ్, టైంకి తినరా, సస్తావురా. సంజు, నువ్వేంటి ఇక్కడున్నావు? ఇదే మా ఇల్లు. హో, అవునా? మరి నువ్వు? నా ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉంటాడు, వస్తున్నా అంటే వెయిట్ చేస్తున్నా. ఓకే, బాయ్. సారీ తను, నీకోసమే వచ్చానని చెప్పలేకపోయాను. ఫ్రెండ్ కోసం వచ్చాడంట, నా కోసం వచ్చానని చెప్తే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. తను ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్దామా? నాకు ఇంట్రెస్ట్ లేదే, నువ్వెళ్ళు. ఏమైందే, ఎప్పుడు ఏదో సాడ్ ఫేస్ వేసుకుని కూర్చుంటావు? నువ్వు ఇలానే ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ జరగదు. మనం బయటికి వెళ్దాం, నేను సంజుతో మాట్లాడతా. ఏం వద్దులేవే. ఇష్టపడ్డప్పుడు ధైర్యంగా వెళ్ళి చెప్పాలి. ప్రేమలో ఈగోలుండకూడదు. ఇలాగే నువ్వు చెప్పకుండా దాచిపెడితే ఒంటరిగా మిగిలిపోతావు. ఈగో కాదే, అతను వేరే ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడు కదా, ఎలా వెళ్ళి మాట్లాడాలి? అదంతా నేను చూసుకుంటా, నీకెందుకు భయం? నువ్వు నాతో రా, నేను మాట్లాడతా. కావాలంటే బ్రతిమలాడైనా ఒప్పిద్దాం. ప్లీజ్ పదవే.
రేయ్ ఇట్రారా లడ్డు. ఏంటి మామా మొన్న సంజు గారితో గొడవైందని చెప్పా కదా, ఆడి ఫ్రెండే వీడు. ఓకే, మనం కనపడితే వాడు చంపేస్తాడంట. అంత మొగోడా? ఏయ్ వెళ్ళి సంజును పిలవరా, పోరా. ఏంట్రా మొన్న వాడు చెప్పాడు కదా మేము కనపడితే చంపేస్తానని, కాలేజీ నుంచి పారిపోయాడా? మీకు భయపడి కాశ్మీర్ పోయాడు. ఓ ఎటకారం మచా, ఇడికి ఎటకారం ఎక్కువైందిరా. రే ఒక సిగరెట్ తీసుకురా పోరా. మావా ప్యాకెట్ చెప్పరా. రే ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకురా పోరా. నేనెందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. మాకేదో చెప్తావరా నా కొడక. బ్యాగ్ తీసుకురా. నువ్వు వెళ్ళి తీసుకురాలేదనుకో నీ బ్యాగ్లో ఒక్క బుక్ కూడా ఉండదు. 5 నిమిషాల టైం ఇస్తున్నా. హాస్టల్ వెనకాల షాప్ ఉంటుంది, త్వరగా వెళ్ళు. వెళ్ళరా. సిగరెట్ తేవడానికి వెళ్ళాడా తయారు చేయడానికి వెళ్ళాడా? ఇంతసేపు వెళ్ళాడేంట్రా? అదిగో మావా ఎలా ఊరుకుని వస్తున్నాడో చూడరా. ఏరా తెచ్చావా? రేయ్ సంజు ఎక్కడ్రా? సంజుగాడు లేడని అందరు హ్యాపీగా ఉన్నారు కదా, మీకుంటదిరా. రే ఏంట్రా వీడు అంత లేపుతున్నాడు వాడిని? నా బ్యాగ్ ఇచ్చేయండి రా, లేకపోతే బాగోదు. మాట్లాడితే బ్యాగ్ అంటావేంట్రా? తీసుకురారా. వదలండి. వాడి మొహం చూడండి రా. వదిలేయండిరా, పిచ్చన కూడా చచ్చిపోయేలా ఉన్నాడు. వీడెళ్ళి వాడికి చెప్తాడు రా, మీరు రెడీగా ఉండండి రా. రే లడ్డు వెళ్ళా సంజు గడికి చెప్పరా, వాడిని కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం. రాని నా కొడుకుని కుమ్మేద్దాం. ఫోన్ లేపరా సంజు. ఎరా వాడు ఫోన్ రావట్లేదా? ఫోన్ ఇరా. రమ్మని రావండి. మళ్ళీ కొడతాడు వాడు. సంజు నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి? అదేంటంటే తను నిన్ను చందు. అరే వీళ్ళు నన్ను ఇక్కడ కొడుతున్నారా? ఎక్కడ్రా? ఆడిటోరియం గ్రౌండ్ లో రా. ఒక్క 5 నిమిషాలు రా, వస్తున్నా. సంజు అయ్యో సంజు చూస్తావేంట్రా తనరా. రే మామా వీడు ఫోన్ చేశాడా వాడికి? రండిరా వాడు వస్తున్నాడంట. లేరా రే లేరా. ఫోన్ చేసావా? రేమావా నేను సుస్సు పోసుకొని వస్తా, మీరు అని కొడుతున్నాను రా. సర్లే నువ్వు పోయిరా పోరా. చూస్తూనే ఉండాలి. కొడుకుని చంపేయండి రా. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదు. వెళ్ళరా. రే మామ ఇక్కడ కూర్చో, నీకేం కాలేదురా. చందు చందు ఒకసారి చూడు. చందు చందు చూడరా.
హే తను, మనం వెళ్ళిపోదాం పదవే. ఇంకొకసారి వాడి జోలికెళ్తే చంపేస్తాను రా. లైఫ్ లో మీ జోలికి రా, మమ్మల్ని వదిలేనా. ఇంత రౌడీ ఏంటే మీ వాడు, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇలాంటి ఎలా లవ్ చేసావే? సంజు తప్పులేందే ఎవరిని కొట్టడు, వాళ్ళు చందుని కొట్టారు, అందుకే సంజు వచ్చాడు. నువ్వు మూసుకో, నేను మాట్లాడతా గాని. ఏదో చెప్పబోతున్నారు, ఏంటది? అది తను పెళ్లి కదా, పెళ్లి కార్డు ఇవ్వడానికని వచ్చాం. నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? అసలేం చేసావే? వీణా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నది? ఇలాంటోడు మన ఫ్యామిలీకి సెట్ అవ్వడు. మన ఇంట్లో ఒప్పుకోరు, కానీ బుద్ధిగా శశాంక్ ని చేసుకొని యుఎస్ వెళ్ళిపో. రా వెళ్దాం, కూర్చో. వాళ్ళు ఎందుకు వచ్చారా? తను పెళ్ళి కదా, కార్డు ఇవ్వడానికి వచ్చారు. అంటే నీకు అన్ని దారులు మూసుకుపోయా అనమాట. సారీ రా మావా.
ఏ ఇల్లు ఇదే. ఏ నందు, నందిని బయటికి రావే. ఈరోజు నువ్వు నేను తేల్చుకుందాం. ఏ నందు వచ్చావా? నీకేమైనా పిచ్చా ఈ టైంలో వచ్చావు? నందు ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం నందు. నువ్వు లేకుండా నేను బతకలేను నందు. ఐఎమ్ సారీ, ప్లీజ్ నన్ను క్షమించు నందు. ఏ హర్ష, ఏంటి నువ్వు తాగొచ్చి అర్ధరాత్రి గొడవ చేస్తున్నావు? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మా డాడీకి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏంటి భయపడాలా? వందింతాలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలుగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. నేను నిన్ను ప్రేమిస్తున్నానే, ఎవరినైనా పిలుచుకో. ఆ పోలీసులు వచ్చినా ఐ డోంట్ కేర్. నేను భయపడనే. లేదా కాలేజీలో ఇంకోటి ఉంటాడు కదా సంజు, వాడిని పిలవ్వే. వాడు కాలేజీలో డానేమో, నా దగ్గర కాదే. వాడు నాకు తెలియకుండా నిన్ను లవ్ చేస్తాడా? వాడు కనబడితే వాడిని కాల్ చేస్తా. నందు నువ్వంటే నాకు ఇష్టమే, ప్లీజ్ అర్థం చేసుకోవే, రావే. తాగి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. పొద్దున్నే మాట్లాడదాం, వెళ్ళు. వెళ్ళాలా? వెళ్తాను, కానీ ఒక్క విషయం, ఆ సంజు గాని నేను చంపేస్తా. నిన్నే లవ్ చేస్తాడా? ఐ లవ్ యూ. ఒకే ఒక సలహా, వాడిని వదిలేవే. ఇంకొక నిమిషం ఇక్కడున్నా నేను నిజంగా పోలీసులకు ఫోన్ చేస్తా. అంతేగాని నువ్వు వాడిని వదిలేసి నాతో ఉంటావని మాత్రం చెప్పవు, అంతేనా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావే, తప్పుగా అర్థం చేసుకున్నావు. ఎవడొస్తాడో రాని, నేను ఇక్కడే ఉంటా. ఆ సంజుగాని పిలవ్వే. నేనా వాడా? వాడినేం చేస్తానో చూడు. సరే వెళ్ళు, ఇంక పడుకో. గుడ్ నైట్, టేక్ కేర్. అయ్యా బాబు, ఫస్ట్ నువ్వు వెళ్ళు. సుడిగాలిలో పడి పడి లేచే పడవలే తడబడుతున్నా. ఉచితలే నందుతలే. ఈరోజు పెళ్లి కూతుర్ని చేస్తారు, రేపే తన పెళ్ళి. నా ప్రేమకు కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి. అంతా అయిపోయింది కదరా. చచ్చిపోదామనుకుంటే ఇంట్లో మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారా. ఈ నరకం నా వల్ల కావట్లేదురా. ఇది చూడ్డానికి నేను బతుకుంది. చాలా అలసిపోయాను చందు. తన కోసం నా పేరెంట్స్ని వదిలేశానురా. నేను చచ్చిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారా? ఏ పేరెంట్స్ కూడా నా అలాంటి కొడుకు ఉండకూడదురా. చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నారా. తను వల్ల వాళ్ళు ఉన్న సంగతే నేను మర్చిపోయానురా. ఇది తను ఇచ్చిన గిఫ్ట్ రా. తనది తనకిచ్చేస్తా. నువ్వు వెళ్ళి తనుకిస్తావా? ఇది నా దగ్గరే ఉంటే నేను చనిపోయాక ఈ గిఫ్ట్ ఒంటరైపోతుంది. ఇది తన దగ్గర ఉంటేనే నేను హ్యాపీగా ఉంటానురా. ఇది తను నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ రా మావా. వెళ్ళిచ్చిరారా. నేను పోను మావా, తను నీకు ప్రేమగా ఇచ్చింది, నీ దగ్గరే ఉండాలి. ప్లీజ్ రా, వెళ్ళిచ్చిరారా. సరే ఇచ్చొస్తా. రేపు ఊరెళ్ళేది ఉంది కదా, త్వరగా పడుకో. సరే ఇచ్చిరాపో. మరి నీ పెళ్ళెప్పుడు? మీ క్లాస్ రాహుల్ని చేసుకో, బానే ఉంటాడుగా. ఒక నిమిషమే, నేను మళ్ళీ చేస్తా. తను ఉందా? నువ్వు తన ఫ్రెండ్ని. ఓ అవునా, తన రూమ్ లో ఉంది. నువ్వు ఈవినింగ్ ఫంక్షన్ కి రాలేదా? ఫంక్షన్ ఇందాకే అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సర్లే లోపలికి వెళ్దాం రా. తను తను రావచ్చా? రావే. తను నీ ఫ్రెండ్ అంట కదా, నీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. ఓ చందు, నువ్వా? సంజు ఇచ్చాడు. హో,
ఇది ఉంచుకోవడానికి కూడా తనకి ఇబ్బంది అయిందా? ఏంటి? కొత్త అమ్మాయి ప్రేమలో పడితే పాత వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకుంటారులే. కొత్త అమ్మాయా? ఎవరు? ఎవరో నీకు తెలియపోవడం ఏంటి? నందిని. హలో, వాళ్ళిద్దరు కేవలం ఫ్రెండ్స్ అంతే. వాడు ఇప్పటికి కూడా నిన్నే లవ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇదేంటి కొత్త డ్రామా? ఏంటి డ్రామానా? హలో మేడం, నీకోసం వాడు ఎలా తిరిగాడో తెలుసా? నువ్వు సడన్గా ఎందుకు వదిలేళ్ళిపోయావో వాడికి అసలు అర్థం కాలేదు. అలా నువ్వు వదిలేశాక నీకోసం బెంగళూరు అంతా ఇంచు తిరిగాడు. నీకోసం వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని వదిలేసి గతిలేని వాడిగా హాస్టల్లో ఉంటున్నాడు. 2 సంవత్సరాలు తిరిగి అలిసిపోయాడు. నిన్ను వెతకడం కోసం ఏదో ఒక కాలేజ్ అని చెప్పి బెంగళూరులో జాయిన్ అయ్యాడు. నిజమా నువ్వు చెప్పేది? గాడ్ ప్రామిస్. సంజు ఇంకా నన్ను లవ్ చేస్తున్నాడా? మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు నాకు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఆ రోజు నందిని అలా చెప్పేసరికి నిజంగా తను లవ్ చేస్తున్నాడేమో అనుకున్నాను. కోపం వచ్చింది వాళ్ళిద్దరి మీద. నందిని తన లవర్ని వదిలేయడానికి ఆ రోజు అలా అబద్ధం చెప్పింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? సంజు ఎక్కడా? వాడు ఊరెళ్తున్నాడు. పద, ఇప్పుడే వెళ్ళి ఆ రోజు జరిగిందంతా సంజుకు చెప్తాను. అలా చెప్తేనే సంజుకి నిజం తెలుస్తుంది. పద వెళ్దాం. వెళ్దాం. హలో. చెప్పావా? ఎక్కడున్నావు ప్రకాష్? ఇక్కడే స్టేషన్ దగ్గర ఉన్నా. ఏంటో చెప్పావా? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అదేం లేదు బావా, విషయం చెప్పు, నేను చూసుకుంటా. తను ఇంట్లోంచి లేచిపోయిందిరా. ఏంటి? అవును ప్రకాష్, తను లేచిపోయింది. సరిగ్గా చెప్పావా? మొత్తం వెతికావా? కాలేజీలో ఎవరినో లవ్ చేసిందంట, వాడితో లేచిపోయింది. మన శ్వేత చెప్పింది. శ్వేతకు ఒకసారి ఫోన్ ఇవ్వవా? డాడీ, సంజు అని కాలేజ్ ఫ్రెండ్ అంట. అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. వాళ్ళ ఫ్రెండ్ అంట. ఇందాక గిఫ్ట్ ఇస్తానని ఇంటికి వచ్చాడు. ఇలా వెళ్ళిపోతుంది అనుకోలేదు డాడీ. ఏదో ఒకటి చెయ్యి ప్రకాష్. నువ్వేం టెన్షన్ పడకు బావా, తను ఎక్కడున్నా నేను తీసుకొచ్చి నీకు అప్పు చెప్తాను. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితులు ఆగదు. ఏ విశ్వా సార్, ఇట్రా, బండి తీసి రెడీగా పెట్టు, ఒక ఎన్కౌంటర్ ఉంది. హలో రాములు, సంజయ్ ఎక్కడా? ఇప్పుడే అటు వెళ్ళాడు బాబు. బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడా? ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయింది బాబు. తొందరగా వెళ్ళు. అదిగో సంజు, తొందరగా వెళ్ళు. ఆపు, ఇక్కడ ఆపు. సంజు, నువ్వు ఒక్కడివే వెళ్ళిపోతావా? నేను రావద్దా? రేపు నేను నా లవర్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్పి వాణ్ణి హక్ చేసుకొని ఎందుకు ధైర్యంగా అడగలేదు అని వాణ్ణి తిట్టాలని ఉంది. వాడెవడో చెప్పాలా? అది నేనేలే, కానీ నువ్వు చేసిన తప్పు. నిన్ను చూసిన ఆ మొదటి రోజు, ఆ మొదటి క్షణమే ఈ హృదయంలో నీకు తప్ప మరెవరికి ప్లేస్ ఉంచొద్దు అనుకున్నా. నువ్వెందుకు సడన్గా నో చెప్పావో తెలియదు, కానీ ఆ రోజు నుంచి నిన్ను వెతుకుతూ అలసిపోతూనే ఉన్నాను. మరి నీ హృదయంలో నాకు తప్ప వేరే ఎవరికి చోట్లేదంటావా? నువ్వు తిరిగొచ్చినా రాకపోయినా నా హృదయంలో నీకు తప్ప మరెవరికి స్థానం లేదు. అదెప్పటికీ నీదే. నా కోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నావు? నా ఈ మనసుకి అలసట వచ్చినంత వరకు. నేనంటే నిజంగా నీకు అంత ఇష్టమా సంజు? సంజు, నిజంగా నువ్వు నన్ను ఇంత ఇష్టపడుతున్నావా? తను ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నీకు ఇన్ని రోజులైనా నా ప్రేమ నీకు అర్థం కాలేదా? ఓ, నువ్వు బాగా చెప్పాలే నాకు అర్థం కావడానికి. అంటే చూడు, ఇంత అర్ధరాత్రి నీ కోసం పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయి వచ్చాను, కానీ ఇది మాత్రం నీకు అర్థం కాదా? నిజంగా వచ్చావా? తను సంజు!
సంజు సంజు తను సంజు ఏమైందిరా సంజు మా ఇద్దరిని అక్కడ విడదీసి నువ్వు దీంతో లేచిపోదాం అనుకున్నావారా? నా నందు జోలికొస్తే చంపేస్తా. నీకేం కాదు సంజు. సంజు నీకేం కాదురా సంజు లేవరా రే నేను నిన్ను కాపాడుకుంటాను రా నేను ఉన్నాను రా సార్ 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 కాపాడండి సార్. తను ఏమైందమ్మా? మామయ్య నా సంజు నెలైనా కాపాడు మామయ్య. ఏమైంది? సార్ ఒకడు అపార్థం చేసుకుని గన్తో షూట్ చేసి వెళ్ళాడు సార్. రేయ్ అంబులెన్స్ కి ఫోన్ చేయి. సార్ కాపాడండి సార్. దగ్గరలో హాస్పిటల్ ఉంది, వెళ్ళి అన్ని అరేంజ్ అయిపో. సార్ మీ నెంబర్ ఇవ్వండి సార్, హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడిస్తాను. ఇదిగో ఈ కార్డ్ తీసుకో, త్వరగా వెళ్ళు త్వరగా వెళ్ళు. తను అతనికి ఏం కాదమ్మా, అతనికి ఏం కాదు, నేనున్నాగా. అదిగో అంబులెన్స్ వస్తుంది, భయపడకు. రా 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 త్వరగా. అరే పట్టుకోరా, జాగ్రత్త. సంజు మామయ్య ప్లీజ్ సంజు నెలైనా కాపాడు. నువ్వు ఇంట్లో నుంచి వచ్చావనగానే నేను సంజుని చంపడానికే వచ్చాను. కానీ నీ ప్రేమ చూశాక నేను నీకు మాటిస్తున్నా, సంజుని ఎలాగైనా కాపాడతా. డాక్టర్ డాక్టర్ హలో ఏమైందిరా బావా? వాళ్ళిద్దరినీ చెప్పు. అలా వదిలేద్దాం బావా. తను ప్రేమని కల్లారా చూశాక నేను విడదీయాలనుకోవడం లేదు బావా. తను అతను లేకపోతే బతకలేదు బావా. సరే ముందు వాళ్ళని తీసుకుంట్రా, మాట్లాడదాం. అనేకజన్మ సంసిద్ధిలభ్యం ముక్తిఫలప్రదం పుత్రపౌత్ర ప్రజననం వివాహప్రదమిష్టదం. స్వచ్ఛమైన ప్రేమని ఏ శక్తి వేరు చేయలేదు. మన ప్రేమలో నిజాయితీ ఉంటే ఆ ప్రకృతి ఏదో ఒక రూపంలో మనకు అండగా వస్తుంది. నిజమైన ప్రేమికులందరికీ మా ఈ సినిమా అంకితం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.